ఒకరోజు పాలు తన స్నేహితులు నీటిని కలవడానికి వచ్చాయి. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. పాలు అన్నాయి, స్నేహితుడా, ప్రజలు నన్ను చాలా ఇష్టపడతారు. నా వల్ల బలం వస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. నీరు నవ్వి, నన్ను ప్రజలు దాహం తీర్చుకోవడానికి తాగుతారు అంది. నేను ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అండగా ఉంటాను. ఇద్దరూ కలిసి ఒక పాత్రలో వచ్చారు. మొదట్లో అంత బాగానే ఉంది, కానీ కొద్దిసేపటి తర్వాత పాలు బలహీనపడ్డం మొదలుపెట్టాయి. దాని గుర్తింపు కోల్పోసాగింది. పాలు విచారంగా అడిగాయి, స్నేహితుడా, ఇది ఎందుకు జరుగుతోంది? నీరు ప్రశాంతంగా అంది, స్నేహం మంచిదే, కానీ ప్రతి స్నేహానికి ఒక పరిమితి ఉంటుంది. నేనెక్కువైతే నీ విలువ తగ్గిపోతుంది. పాలకు విషయం అర్థమనింది. అది అంది, ఎవరూ తమ ఉనికిని కోల్పోని స్నేహమే మంచిది. ఆ రోజు నుండి పాలు నీరు స్నేహితులుగానే ఉన్నారు, కానీ అవసరాన్ని బట్టి. కథ నీతి: ప్రతి స్నేహం మంచిదే, కానీ అంధ స్నేహం నష్టం కలిగిస్తుంది. ఎక్కడైతే తమ గుర్తింపును కోల్పోతారో అక్కడ వివేకం అవసరం. స్నేహంలో కూడా సమతుల్యత, అవగాహన గొప్ప బలం.